ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షుడు, ఈ సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీ ఖాసిం గారికి, ఈనాటి గౌరవ అతిథి వర్యులు తెలంగాణ రాష్ట్ర విద్యైక విలువల్ని నిర్దేశిస్తున్న ప్రొఫెసర్ లింబాద్రి గారికి, నాకు చిరకాల మిత్రులు, మృదు స్వభావి, ఈనాటి ఆత్మీయ అతిథులు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ గారికి. ఉస్మానియా వైస్ ఛాన్సలర్ అంటే అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ కంటే అది అలజడి యూనివర్సిటీని. ఈజ్ ఎ గ్రేట్ క్రైసిస్ మేనేజర్. రవీందర్ గ్రేట్ క్రైసిస్ మేనేజర్. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కావటం, పాతకాలంలో వైస్ ఛాన్సలర్ కావటం ఒకటి కాదు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, నా సన్నిహిత మిత్రుడు, ఎంఏలో నా క్లాస్మేట్ ప్రొఫెసర్ తంగడి కిషన్ రావు గారికి, ఈనాటి మరో ఆత్మీయ అతిథి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధో నిధి డాక్టర్ కె శ్రీనివాస్ గారికి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, ఇద్దరు సదస్సుకు డైరెక్టర్. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అంటే కూడా సామాన్యుడు కాదు, మినీ వీసీ పోస్ట్ అది. గోల్కొండ కోటలో కింది నుంచి చప్పట్లు కొడితే పైకి వినపడుతుంది. ఆర్ట్స్ కాలేజ్ చిన్న అరజడి వచ్చినా వీసీ ఆఫీస్ దాకా వినపడుతుంది. సో ఈజ్ అనదర్ క్రైసిస్ మేనేజర్ ప్రొఫెసర్ చింతా గణేష్ గారికి, ఇంత ఆహ్వానం పలికిన నా పూర్వ విద్యార్థి, అరుదైన పండితుడు, మూసీ పత్రిక సంపాదకుడు ప్రొఫెసర్ సాగి కమలాకర్ శర్మ గారికి, తెలుగు శాఖ అధ్యాపక బృందానికి, వేర్వేరు కాలేజీల నుంచి వచ్చిన అధ్యాపక సోదరులకు, విద్యార్థులకు అందరికీ నా నమస్కారం. ఇది మామూలుగా సెమినార్స్ యూనివర్సిటీ వ్యవస్థలో జరగటం కొత్తేమి కాదు. కానీ వాటి మీద వెనకట జోకులు కూడా ఉండేవి. శనగలు బుక్కి చేతులు కడుక్కున్నట్టు అయిపోయింది. శనగలు బుక్కి చేతులు కడుక్కున్నట్టు అయింది. ఎక్కువ మందికి టీఏల మీద, అటెండెన్స్ మీద ఉంటుంది. ఇది మన వ్యవస్థలో ఉన్న పద్ధతి. కానీ ఖాసిం దీన్ని చాలా బృహత్ ప్రణాళికతో వ్యూ చేశాడు. 150 మందిని ఇందులో పాల్గొనడానికి పిలిచాడు. సామాన్యంగా అంతమందిని ఒక చోటికి తేవడం సామాన్యంగా. ఒక సెమినార్లో ఒక వీసీ, ఒక ఉన్నత విద్యా మండలి చైర్మన్ వాళ్ళని ఇంతసేపు కూర్చోబెట్టడం కూడా వేరే వాళ్ళకి సాధ్యం కాదు. అది ఖాసింకి సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఖాసిం చాలా మొండిగా, సన్నగా కనిపిస్తాడు, కానీ మొండివాడు కూడా, సున్నితంగా కూడా ఉంటాడు. అంత సున్నితమైన వాడైనా టాస్క్ మాస్టర్. ఇంతమందిని పిలిచి
సమగ్రంగా దానికి ఒక ప్రణాళిక రచించి ఇంతమందిని ఒప్పించి యూనివర్సిటీస్ అనగానే కొందరు ముక్కు విరుస్తారు. యూనివర్సిటీ అంటే ఇట్స్ ఏ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్. యూనివర్సిటీలో అకాడమిక్ అనే మాట చాలా ముఖ్యమైనది. యూనివర్సిటీస్ ఏది పడితే అది మాట్లాడాయి, అకాడమిక్గా మాట్లాడతాయి. అకాడమిక్ అంటే విద్యైక విలువలు, విద్యేతరమైన విలువలు కాదు, ఏది దోస్తే అది మాట్లాడు కాదు. ఆ అకాడమిక్ పరిధిలో ఇవన్నీ మాట్లాడాలి. పిల్లలు అకాడమిక్సే నేర్చుకుంటారు, ఇక్కడ అకాడమిక్ పరిధిలో నేర్చుకుంటారు. సదస్సు అనే మాట వెనకటించి వస్తుంది. సదస్సు అంటే ఒక నిర్దిష్టమైన విషయం మీద లేకపోతే విషయాల మీద విపులంగా చర్చించడం, అది సెమినార్ అంటే, సదస్సు అంటే. దానికోసం ఏర్పాటు చేసే సమావేశం. ఇంకొక పెద్ద ఆట విడిపి ఏంటంటే, మన క్లాస్ రూమ్లో చెప్పడానికి అలవాటు పడ్డాం కదా, వినడానికి అలవాటు పడాలి. 3 రోజులు 33 గంటలు వినడం చాలా కష్టం. పిల్లలు మన ఇన్ని రోజులు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సెమినార్ అనే మాట క్యాజువల్ మాట కాదు. ఇది జర్మన్ వర్డ్ సెమినేరియం అని ఒక మాట ఉంది. జర్మన్ వర్డ్ నుంచి డిరైవ్ అయింది. నర్సరీ అని అర్థం, మొక్కల్ని పెంచే. సెమినేరియం అంటే మొక్కల్ని పెంచే నర్సరీ అని అర్థం. అంటే ప్లేస్ ఆఫ్ గ్రోత్. ఇప్పుడు యూనివర్సిటీలో మనం ప్రవేశించిన రోజుకి వెళ్ళిపోయే రోజుకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ పీపుల్ గ్రో. ఈ ఎడ్యుకేషనల్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ను ఒక ఆచార్యుడు లీడ్ చేస్తాడు. ఇక్కడ ఈ సెమినార్ ఒక విత్తన కేంద్రం లాంటిది అన్నమాట. ఇప్పుడు సిలబస్లోంచి చెప్పడం క్లాస్ రూమ్ కంటే ఇది భిన్నమైంది. ఈ సెమినార్లో ఐడియాస్ పెరుగుతాయి, కొత్త ఐడియాస్ పెరుగుతాయి. అక్కడ సిలబస్కు సంబంధించిన పాఠాలే మనం చెప్తాం. ఈ కొత్తదనాన్ని బాగా అపేక్షించే కాసింగ్ లాంటి వాడు అంటే కాంగ్రెస్ అన్నాడు. కాంగ్రెస్ అంటే కూడా బృందం, గ్రూప్, పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ కాదు. ఒట్టి కాంగ్రెస్ అని ఊరుకోకుండా మహాకాంగ్రెస్ అన్నాడు. వేరే సోషల్ సైన్సెస్ తోటి పోల్చి ఆ కాంగ్రెస్ లాంటిది ఇది కూడా అన్నాడు. అది కొత్తదనం మీద ప్రేమతో. 3 రోజులు సెమినార్ జరపడం అంత ఈజీ కాదు, బోడంత ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు కూడా ఈయన వాళ్ళని అప్రోచ్ అయ్యే పద్ధతిని బట్టి వస్తుంది. పుణ్యానికి ఎవరు ఇయ్యరు పైసలు. అడిగిన వారిని బట్టి, అడిగే పద్ధతిని బట్టి ఎన్నోసార్లు పర్సనల్ తిరిగి 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 ఇంత పెద్ద ఈవెంట్ జరుపుతున్నాడు. మనం చాలాసార్లు వింటుంటాం. ఏమిటంటే 3 మాటలు ఉన్నాయి ఇంగ్లీష్లో: ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనే 3 మాటలు వాడుతుంటాం మనం. వాటి అర్థం తెలిసి కొంత, తెలియకుండా కొంత. ఈ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. శ్రీనివాస్ లాంటి పెద్దలకు తెలుసు ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ మనందరికీ తెలుసు. మన క్లాస్ రూమ్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తాం. ఆ 50 నిమిషాల్లో దాన్ని నాలెడ్జ్గా మార్చే టైం ఉండదు. దానికోసం లైబ్రరీలు అవి ఇట్లాంటి సెమినార్. ఈ సమాచారం తర్వాత నెక్స్ట్ మెట్టు నాలెడ్జ్, జ్ఞానం. ఈ మాటలు కూడా మనం లూజుగా వాడుతుంటాం. మనం
జ్ఞానం తర్వాత విజిటం, అది పెద్ద మెట్టది. నాలెడ్జ్ అంటే సమాచారాన్ని కొంత లోతుగా పరిపరి విధాలుగా చెప్పడం అనేది నాలెడ్జ్, జ్ఞానం. ఈ విజ్డమ్ అనేది ఏమిటంటే రైట్ యూజ్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ను సద్వినియోగం చేసే ఒక పద్ధతిని, ఆ స్థాయిని విజ్డమ్ అంటాం మనం. రైట్ యూజ్ ఆఫ్, అణుశక్తి ఉందనుకోండి, దాన్ని డిస్ట్రక్షన్కు వాడచ్చు, మామూలు అణుశక్తి ఇతర విద్యుత్ శక్తి వినియోగానికి కూడా వాడచ్చు. దాన్ని రైట్ యూజ్, విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించేది విజ్డమ్. విచక్షణ కలిగిన, వివేకం కలిగినటువంటి జ్ఞానం విజ్డమ్. ఇట్లాంటి సెమినార్లలో మనం ఏం చేస్తామంటే ఈ విచక్షణ జ్ఞానం కోసం ట్రై చేస్తుంటాం, డిఫర్ అవుతుంటాం, విభేదిస్తుంటాం రకరకాల. ఈ అకాడమిక్ సెటప్లో జరిగే గొప్ప ఈవెంట్ సెమినారే, సామాన్యంగా మనం విభేదించడం కూడా నేర్చుకుంటాం. అకాడమిక్, చాలామంది ఈ ఆర్గనైజేషన్ పనిచేసే వాళ్ళు ఈ అకాడమిక్ అనే మాటను వెక్కిరిస్తుంటారు, కానీ చాలా గొప్ప మాట అది. కానీ అకాడమిక్గా చెప్పండి మీరు అంటే, మీరు అబ్జెక్టివ్గా ఆలోచించి చెప్పండి అని అర్థం. అబ్జెక్టివ్గా ఆలోచించడమే కష్టం. ఇంత సంక్లిష్టమైన సమాజంలో అబ్జెక్టివ్గా ఆలోచించడానికి చాలా శక్తి, చాలా క్లారిటీ, చాలా స్పష్టత కావాలి. ఇది నేను అందుకని ఈ సెమినార్ సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే చాలా కష్టపడ్డా, తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. మళ్ళీ ఇట్లాంటిది రాదు. మనం పెద్ద ఆట విడిపింది, మనం నేర్చుకోవడం మానేశాం. మనకి అంత తెలుసు అని అనుకుంటుంటాం కదా. మళ్ళీ ఫ్రెష్గా స్టూడెంట్స్ స్థానంలో కూర్చోవడం మన అదృష్టంగా భావించాలి అని నా ఉద్దేశం. నేను ఈ సందర్భంగా ఒక చెప్పదలుచుకున్నాను. రీసెర్చ్ స్కాలర్స్ కూడా పిల్లలు ఉన్నారు. రీసెర్చ్ అంటే ఒక డిగ్రీ వస్తుంది మనకు, డాక్టరేట్. ఒక టాపిక్, ఆ టాపిక్ ఒకసారి మనకు తెలిసి తీసుకుంటాం, ఒకసారి తెలియక పెద్దలు చెప్తే తీసుకుంటాం. నేను నా అనుభవాన్ని కొంచెం చెప్తాను, ఎక్కడ అహంకారం లేకుండా. నువ్వేమన్నా మీద రీసెర్చ్ చేశాను 40 ఏళ్ల క్రితం. ఇదే కాలేజీ. అప్పుడు మనకున్న నాలెడ్జ్ ఏంది? యూనివర్సిటీలో గురువులు చెప్పిన పాఠాలే. వేమన చేయడానికి అంత శక్తి సరిపోతుందా? సరిపోదు, నిజానికి సరిపోదు. వేమన మీద పోయేసరికి ఫుట్పాత్ మీద దొరికే పుస్తకాలు అనుకున్నాను, వేమన పద్యములు, పద్యరత్నములు అని. ఆరుద్ర గారు ఉన్నాడు, మద్రాసుకు వచ్చి చూడు వేమన అంటే ఏమిటో అన్నాడు. అక్కడికి పోయి ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ అని తాళపత్ర గ్రంథాలయం, చాలా గొప్ప. అక్కడ పోయి వేమన మీద ఉన్న కేటలాగ్లో ఉన్న పుస్తకాలను చూస్తే బ్రౌను సేకరించిన 54 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఓయి మనతోటి కాదనుకున్నాడు. అక్కడ హమీదియా హోటల్ అని ఒకటి ఉంటుంది. వేషాలు దొరకని సినిమా వాళ్ళందరూ అక్కడ కూర్చొని అక్కడి నుంచి వచ్చేవారు వెనుకకు. నేను కూడా ఇక మన పని అయిపోయింది, ఏదో క్లాసికల్ ఏదో తీసుకుంటాను. వేమన గాలి లాంటి వాడు, ఇతని గురించి చేయడం చాలా కష్టం. అప్పుడు నేను ఫ్రెష్ ఫ్రమ్ యూనివర్సిటీ 1974. అప్పుడు ఆరుద్ర గారు అన్నాడు, ఇవన్నీ చూడండి ఏం రీసెర్చ్ అయ్యాను ఇదన్న. ఇప్పుడు నేను వెళ్ళి ఇవన్నీ ఏం చేయాలి? పుస్తకాలు లేవు, రాసుకోవాలి, తాళపత్ర గ్రంథాలు పెట్టుకొని రాసుకోవాలి. దీనికోసం ఇది చెప్తాను. అక్కడ ఆపేస్తుంది. రాసుకోవాలంటే అన్ని లెక్క పెట్టినా 54 తాళపత్ర గ్రంథాల్లో ఉన్న పాఠాంతరాలతో పాటు రాసుకుంటే
15,000 పద్యాలు రాయాలి నేను. ఇది తాళపత్రం కింద వెళ్తే గొలుసు రాత ఉంటుంది. అప్పుడు ఒక రోజు ఎన్ని గంటలు రాయగలను అని చూస్తే పొద్దున 10 గంటల నుంచి లైబ్రరీ టైంలో 5 గంటల వరకు 150 పద్యాలు రాయగలిగాను. అట్లా 80 రోజులు రాస్తూనే ఉన్నాను నేను. మీరు నమ్మండి, ఇది చెప్పడానికి చెప్తున్నాను. నాకు చేతులతో రాస్తుంటే ఏదో విద్యుత్ ప్రసారం చేతుల్లోంచి మనం మెదడులోకి పోతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాకిరికి అంత శక్తి ఉంటుంది. నాలెడ్జ్ అనేది ఆకాశం నుంచి రాదు. నాకు వైష్ణవ సంప్రదాయం తెలియదప్పుడు, ఇప్పుడు పెద్దగా తెలియదు, తెలుసని కాదు, కొంత తెలుసు. వైష్ణవ సంప్రదాయము, శైవ సంప్రదాయము, ఇట్లా శాక్తేయము, అవి రాస్తుంటే చాకిరిని మించిన జ్ఞానము, చాకిరి ద్వారానే మంచి జ్ఞానం వస్తుందని నా అనుభవంతో చెప్తున్నాను. 80 రోజులు రోజు రాస్తూనే ఉన్నాను. మద్రాసులో ఒక చిన్న రూమ్ తీసుకొని వండుకొని. అప్పుడు నాకు మద్రాసు పోవడానికి ముందు గోపి, వచ్చిన తర్వాత గోపిలో చాలా భేదం కనిపించింది. అప్పుడు ఒక రకంగా పేదరికం కూడా. మా ఇంట్లో కుర్చీలు కూడా ఉండేవి కాదు. నేను ఆ థీసిస్ నా మొత్తం కింద మోచేతి మీద కూర్చొని రాశాను నేను. అది ఇప్పటికీ నాకు ఈ చెయ్యి దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనకు నాలెడ్జ్ బాగా తగ్గిపోయింది. ఒట్టి ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా గాలిలాగా వచ్చి గాలిలాగా వెళ్ళిపోతుంది. వేగం నాలెడ్జ్కి శత్రువు. కాబట్టి మనం పిల్లలకు, మీ డిగ్రీ లెక్చరర్లో కూడా వీళ్ళు ఉంటారు కదా, ఎవడు కొట్టిండు పిహెచ్డీ చేయకపోతే ప్రమోషన్ల కోసం, ప్రమోషన్ లేకుంటే ఏమవుతుంది? చెత్త థీసిస్ రాయడం కంటే అసలు థీసిస్ రాయకపోవడం బెటర్ కదా. హాయిగా ఆ రోజుల్లో ఇంకేదైనా పనులు, చిట్ ఫండ్ కంపెనీలో పని చేసుకోవచ్చు పార్ట్ టైం. సో ఈ రకంగా మన పిల్లలకు అది హార్డ్ వర్క్ గురించి చెప్పాలి. నాకు ఇంకా వేరే నేను బాగా గమనిస్తున్నా, హార్డ్ వర్క్ లేనిది జ్ఞానం రాదు, ఎక్కడి నుంచో రాదు. మన యూనివర్సిటీస్ పిహెచ్డీల మీద ఈ మధ్య ఎవరన్నా చిన్నపిల్లలు చిన్న చూపు చూస్తుంటే కూడా నేను అట్లా అనకండి అన్నాను. ఇప్పటి పరిస్థితులు వేరు. యూనివర్సిటీస్ను ఇప్పటి గవర్నమెంట్స్ కూడా సరిగ్గా చూడటం లేదు. ఎంత గొప్ప యూనివర్సిటీ, ది లార్జెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, బనారస్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, గెలాక్సీ. ఇప్పుడు యూనివర్సిటీ నడిపే వైస్ ఛాన్సలర్స్ని నేను కరతాళ ధ్వనులతో చేయాలని నేను వారిని అభినందించాలని కోరుతున్నాను. ఇప్పుడు యూనివర్సిటీ నడపమనండి, మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్. పక్కనే పత్రికల వీళ్ళు ఇంటర్ప్రిట్ చేయడానికి సిద్ధమవుతుంటారు. ఎవరు గట్టిగా అరిస్తే వాళ్ళదే నిజమని నమ్మే ప్రపంచం ఇది. వ్యవస్థ లోపం కొంత, రోజువారీ అవస్థ లోపం కొంత, ఇట్లా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాలెడ్జ్ని మనం చేయాలి. ఈ 3 రోజులు కాసిం కల్పించిన ఇది సమగ్ర ప్రణాళిక చూస్తేనే నాకు చాలా ముచ్చటేసింది. ఇక చివరిలో ఈ ఆర్ట్స్ కాలేజీ ఈ శతాబ్ది ఉత్సవాలు జరిగినాయి 20లో అనుకుంటా. 20లో ఆ 100 ఏళ్లలో నేను అప్పుడు అక్కడ ఉపన్యాసం ఇస్తే నేను చెప్పిన ఆ 100 ఏళ్లలో అర్ధ శతాబ్దం నాదే. 1967లో ఇందులో ఎంటర్ అయితే మళ్ళీ 2 ఎమిరిటస్ ప్రొఫెసర్ 2 సార్లు, అది ఇది అన్ని కలిపి 50 ఏళ్ళు అయింది. మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ ఆర్ట్స్ కాలేజీలో చదవాలని ఉంటుంది నాకు. మళ్ళీ జన్మంటూ ఉంటే టీచర్గా పుట్టాలని ఉంటుంది. ఆర్ట్స్ కాలేజీలో, మన ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వదిలిపెట్టి ఇందులో తెలుగు డిపార్ట్మెంట్లో చేరాను. తెలుగు డిపార్ట్మెంటే నాకు ఇన్ని రోజులు
అన్నం పెట్టింది, తర్వాత ఇంత గౌరవాన్ని కూడా సమకూర్చిపెట్టింది. సరే ఇదన్నీ తెలుగు రావాలి, అది మన చేతిలో లేదు, గవర్నమెంట్ వచ్చేస్తుంది. చివరిలో ఏమిటంటే ఆర్ట్స్ కాలేజ్ చాలా అందంగా ఉంటుంది కదండి. ప్రపంచంలోనే కాలేజీ బిల్డింగ్స్లో ఇంత అందమైన బిల్డింగ్ లేదని ప్రతీతి. 100 ఏళ్ళు దాటింది. ఎంత చాలా అందంగా ఉంటుంది, మనం చూడం. ఆర్ట్స్ కాలేజ్ మన పాటిబండ మాధవ శర్మ గారు వాళ్ళందరూ శాకుంతలం మన మన మేఘ సందేశ పాఠాలు చెప్తే బయటకు వచ్చి చూస్తే శకుంతల కనిపించేది. అంట చాలా అందమైన క్యాంపస్ మనం చూడం. ఇప్పటికీ ఇక్కడే మనం చదువుకొని అనిపిస్తుంటాం. మన ప్రయోజకత్వాల్లో పడి కొట్టుకుపోతుంటాం అన్నమాట. కాబట్టి ఒకసారి మీరు క్యాంపస్లో కూడా తిరగండి, పుట్టిగా కాలినడక, చాలా బాగుంటుంది. ఈ ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్లో ఈ సెమినార్ జరపడం కూడా కాసిం అదృష్టం కూడా. ఇంత పెద్ద అసలు ఇది తెలుగు డిపార్ట్మెంట్ సెమినార్ లాగా లేదు, ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ లాగా ఉంది. ఎందుకంటే దీనికి డైరెక్టరు మన ప్రిన్సిపల్ గారు. అంటే అందరినీ కలుపుకపోవడంలో అతని నైపుణ్యం, చాతుర్యం, దాని ఇష్టం, పని మీద ఇష్టం, ఎట్లనైనా పని నొక్కించుకోవాలనే ఒక నేర్పు అతని వ్యక్తిత్వంలో ఉంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను చివరిలో ఆర్ట్స్ కాలేజ్ మీద కవి కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ మీద ఒక పోయం రాశాను. ఆ పోయం చదివి నేను ముగిస్తాను. ఇది క్యాంపస్ కవితలని శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆచార్య సూర్యాన్ అనేది, అప్పుడు ఆమె శాఖాధిపతిగా ఉన్నారు, ఆమె వేసింది ఈ పుస్తకం. ఎన్గోపి క్యాంపస్ కవితలని. నేను బిఏ చదివినప్పటి నుంచి అప్పుడప్పుడు రాసిన కవితలు. అందులో ఆర్ట్స్ కాలేజ్ అనేది ఒక కవిత రెలవెంట్గా ఉందని చదివి ముగిస్తాను. ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే మహావృక్షానికి పూచిన అందమైన రాతి పువ్వు ఆర్ట్స్ కాలేజీ. ఉస్మానియా విశ్వవిద్యాలయం మహావృక్షానికి పూచిన అందమైన రాతి పువ్వు ఆర్ట్స్ కాలేజీ. చరిత్ర పొరలను చీల్చుకొని వచ్చిన కన్నీటి నవ్వు ఆర్ట్స్ కాలేజీ. బహుళ పాపాల కారకుడైన నైజాం రాజు ఆచరించిన ఏకైక పుణ్యం ఆర్ట్స్ కాలేజీ. బర్కత్పురా నుండి ఆరోహణ ప్రయాణంలో లా కాలేజీ భుజాల మీద నుంచి, బర్కత్పురా నుండి ఆరోహణ ప్రయాణంలో లా కాలేజీ భుజాల మీద నుంచి కాస్త వ్యక్తమవుతూ భల్లున ప్రత్యక్షమయ్యే అద్భుత రాజప్రసాదం ఆర్ట్స్ కాలేజీ. ఎన్నిసార్లు చూసినా పాతబడని నిత్యనూతన నిర్మాణ సారం ఆర్ట్స్ కాలేజీ. ఇక్కడ సూర్యుడు విద్యను సవితృ శక్తిగా ప్రసరిస్తాడు. ఇక్కడ మబ్బులు కూడా ఉద్యమాలనే వర్షిస్తాయి. పొద్దున్నే బస్సుల్లోంచి రెక్కలు విప్పుకొని కలల విహంగాలు దూకుతాయి. సాయంత్రం పూట క్యాంపస్ నిండా రాలిన నవ్వులు దొరుకుతాయి. తెలంగాణ పల్లెల్ని ఒక్కచోట కుప్పవస్తే అది ఉస్మానియా క్యాంపస్ అవుతుంది. బిక్కుబిక్కుమంటూ అడుగుపెట్టే యువ కిషోరాలు వచ్చేటప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా నిలబడి లోపలికి పోతే నన్ను కొడతారేమో అనుకుంటున్నాను. బీమార్లు అయిపోతాం. బిక్కుబిక్కుమంటూ అడుగుపెట్టే యువ కిషోరాలు కదం తొక్కే ఉజ్వల తరంగాలవుతారు. క్యాంపస్లో పిల్లబాటల పక్కన గడ్డిపూలు ప్రేమలేఖలు రాసుకునే కాగితాలవుతాయి. ఉద్యమాల వెలుగులో కులాలు వెలవెలబోతాయి. పైనుంచి చూస్తే క్యాంపస్ ఒక ఉష్ణరుధిర సముద్రంలా పరవళ్లు తొక్కుతుంది. ఆర్ట్స్ కాలేజీలో అడుగులు పడగానే
ఆర్ట్స్ కాలేజీలు అడుగులు పదగానే చదువుల తల్లి కడుపులోకి ప్రవేశించినట్టుగా ఉంటుంది. ఆర్ట్స్ కాలేజీ బస్టాప్లో నిరీక్షిస్తున్న అవధాని గారి అదృశ్య ప్రతిభ దివాకర్ల వెంకటావధాని గారు. ఆర్ట్స్ కాలేజీ బస్టాప్లో నిరీక్షిస్తున్న అవధాని గారి అదృశ్య ప్రతిభ విద్యార్థుల్ని పలకరిస్తున్నట్టుగా ఉంటుంది. స్మృతుల మెట్ల మించి దిగుతున్న సినారే నడిచి వస్తున్న మహాకావ్యంలా ఉంటాడు. ఆర్ట్స్ కాలేజీ పైకెక్కి కహా గయే ఓ లోగ్ అని గట్టిగా అరవాలనిపిస్తున్నది. నమస్కారం. మల్లెపువ్వు గురించి, ఆకాశం గురించి, ఆకాశంలో నీటి మబ్బుల గురించి రాయటం అందరూ చేశారు. కానీ తంగెడు పూల గురించి కొందరే రాశారు. ఆ తంగెడు పూల గురించి రాసిన మట్టి మనిషి, మట్టి జీవితం వాసన ఉన్న ఇవాల్టి మన ముఖ్య అతిథి గారికి ఈ సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ